వెల్కమ్ బ్యాక్. రైతు సమస్యలపై బీజేపీ పోరుబాట. ఓవైపు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం. అయితే అమ్మకాలు అంటే కొనుగోళ్లు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఆలస్యం అవుతున్నటువంటి వాట వాస్తవమే. దానికి సంబంధించి కూడా ముందుకెళ్తున్నాము. దానికి సంబంధించి సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇటు బీజేపీకి సంబంధించి నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ మద్దతు ధర ప్రకటనకు మాత్రమేనా, అందుకే పరిమితమైందా, సేకరించినటువంటి పూర్తి ధాన్యాన్ని కొంటున్నారా, అసలు ఎందుకు కొనరు అన్నటువంటి డిమాండ్ చేయడం, అంటే అదనంగా 8.5 lakh మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా మీరు కొనాలి అని చెప్పేసి అనడం కూడా మనం చూసాము. సో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది పూర్తి స్థాయి పొలిటికల్గా ఒక విధంగా చెప్పాలంటే పోరుబాట పడుతున్నారంటే మన సిచ్యువేషన్ను అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు కూడా దీనిపై కొన్ని రోజులుగా కల్లాల్లోనే బీఆర్ఎస్ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. బీజేపీ కూడా ఇప్పుడు అదే బాటలో ఉన్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. సుమిత్ర ఆనంద్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి సుమిత్ర ఆనంద్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి జ్యోత్స్న గారు. నమస్తే అండి. శంకరోళ్ళ రవికుమార్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి రవికుమార్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వీరు తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్. నమస్తే అండి చరణ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. చరణ్ గారు, ముందుగా మీ దగ్గర సమాధానంతోనే వెళ్దాము. ఆలస్యం అయితే అవుతోంది, అది అవునా కాదా? మేడం, ఇక్కడ చాలా స్పష్టంగా మీరు 2021 నుంచి 2026 వరకు ఒకసారి చెక్ చేసుకుంటే 2021-22లో యాసంగి సీజన్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం మే 22 నాటికి 5,339 కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యం విషయంలో 26,78,00,000 మెట్రిక్ టన్నుల విషయంలో వాళ్ళు చెల్లించిన పైసలు దాదాపు 2,624 కోట్లు మాత్రమే. చెల్లించాల్సిన పైసల విషయంలో కావచ్చు, ధాన్యం సేకరణ విషయంలో 2022-23 తీసుకున్నప్పుడు కూడా 7,530 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన 3,160 కోట్లు మాత్రం చెల్లించారు. 23-24లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8,691 కోట్ల రూపాయలకు 6,112 కోట్ల రూపాయలు చెల్లించారు. 24-25లో 14,000 కోట్ల రూపాయలు సంబంధించి దాదాపు 10,882 కోట్ల రూపాయలు ఆ సీజన్ లో ఈ మాసంలో చెల్లించిన పరిస్థితి. 25-26లో కూడా 11,499 కోట్ల రూపాయల్లో దాదాపు 8,203 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చెల్లించింది. 48,21,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నంలో ఖచ్చితంగా సాధ్యంత వరకు, ఎందుకంటే ధాన్యం దిగుబడి కావచ్చు 2021 నుంచి పోలిస్తే పెరుగుతా ఉంది. దానిలో భాగంగా దాని తగ్గట్టు ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఇక్కడ కేంద్రానికి సంబంధించి కూడా 45,000 కోట్ల రూపాయలకు సంబంధించి పంటల కొనుగోలు సంబంధించి ఈ సీజన్ లో 58,70,000 టన్నుల వడ్లు కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమై దాదాపు 8,749 కోట్ల రూపాయలు ఇప్పటికే జమ చేసి రైతు ఖాతాలో. అదే కాకుండా తరగనే ప్రసక్తి లేదు. 7 నుంచి 8 కిలోల గతంలో తరుగు పేరు మీద ఈ సేవ తరగనే ప్రసక్తి లేదు. ఒడ్లు కొనుగోలు చేసిన చరణ్ గారు, మనము ఇక్కడ కూర్చోనో లేదంటే పెద్దలు చెప్పేటువంటి దాన్ని బట్టి తరుగు ఉండదు, కానీ ఫీల్డ్లోకి వెళ్తే అంటే మీ హయాంలోనే ఈ తరుగు సంబంధించి రైతులు ఇబ్బంది పడుతున్నారు, తరుగు వల్ల కోత పడుతోంది వాళ్ళకన్నది కాదు, అది ఫీల్డ్లో జరుగుతున్న రెగ్యులర్ అన్యాయం. ఒక విధంగా చెప్పాలంటే అది ఈ ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారు రైతులు కూడా, వాళ్ళు కూడా తప్పని పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసి బస్తకింత అని తరుగు తాలు ఇచ్చేసే పోతున్నారు. అది ఇప్పుడు మీ టైంలో అవుతుంది అని మాత్రమే అవుతుందని లేదు, గతంలో అయింది. కంటిన్యూస్ గా కొనుగోలు కేంద్రాల దగ్గర ఇది నడుస్తూనే ఉంటది. లేదు మేడం, గతంలో తరుగు పేరు మీద తీసేవాళ్ళు, ఇప్పుడు తరుగు పేరు మీద ఎవరైనా తీసుకుంటే చర్యలు తీసుకున్నామని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. నిన్న ఆ అంశానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి వస్తే కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. అదే ప్రతి సీజన్ లో 20,000 నుంచి 22,000 కోట్ల వరకు నిధులు కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్రంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ముందు తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అదే 2 సీజన్లు కలిపి దాదాపు 42,000 కోట్ల రూపాయల నుంచి 45,000 కోట్ల రూపాయలు ధాన్యం దిగుమతి తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతా ఉంది. అదే కాకుండా ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కేంద్రం కొనుగోలు చేయకపోవడం మూలంగానే ప్రధానంగా ఇబ్బంది కావచ్చు, అధికంగా దిగుబడి కావడంతో కొంత. చరణ్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను.